పిల్లలు మీరందరూ ఏ బ్యాచ్? స్ట్రీమ్ బ్యాచ్. స్ట్రీమ్ బ్యాచ్లో మనము ఈరోజు తెలుగుకు సంబంధించి మనం కార్డ్స్తో కొన్ని అక్షరాలు గుర్తు చేసుకుందాము. మొదటగా మీకు ఒక కార్డు చూపిస్తాను. ఆ కార్డులో ఏం అక్షరం ఉందో చెప్పాలి. చెప్పండి, ఏం అక్షరం ఉంది ఇక్కడ? రైట్, వెరీ గుడ్. తర్వాత కార్డు తిప్పుతాను. 4 బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలు మీరు రోజు చూసే బొమ్మలే కదా, మన ఇంట్లో ఉండే బొమ్మలే. నేను అడిగిన వాళ్ళు మాత్రమే ఆ అక్షరము ఆ బొమ్మ చెప్పాలి. ఫస్ట్ అఖిల ఉండు. ఈ అక్షరం ఏంటి? వెనకాల బొమ్మల్లో ఒక బొమ్మ పేరు చెప్పు. అరటి. గట్టి చెప్పు. అరటి. రైట్. మళ్ళీ నేను తిప్పుతుంటాను, నువ్వు చెప్తూ ఉండాలి. రైట్. నెక్స్ట్ మధుప్రియ. నెక్స్ట్ ఇప్పుడు జస్వంత్. ఇదేం అక్షరము? ఈ బొమ్మలో ఒకటి చెప్పు. ఇదేంది? జస్వంత్ నువ్వు కూర్చో ఇంకా. నెక్స్ట్ శివశంకర్. శివశంకర్, ఈ అక్షరం ఏంది? వాళ్ళు 3 బొమ్మలు చెప్పారు, ఇంకొక బొమ్మ మిగిలి ఉంది కదా. మిగిలి ఉన్న బొమ్మ చెప్పు. ఏది ఉంది? చెప్పు. రైట్ శివశంకర్, వెరీ గుడ్. కూర్చో. మనకి దీంట్లో ఏమర్థమైంది? ఆ అనే అక్షరంతోనే మొదలయ్యే బొమ్మలు 4 ఉన్నాయి ఇందులో. ఇలాగే ఇంకా కొన్ని వేరే కార్డులు చూస్తూ అన్ని అక్షరాలకు మొదట ఆ బొమ్మలకి మొదట వచ్చే అక్షరము అదే అక్షరం అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఈజీగా ఈ బొమ్మల ద్వారా నేర్చుకోవాలి. మనకి ఇక్కడ 4 బొమ్మలు చూడండి. ఆతో అమ్మ ఉంది, ఆతో అరటి ఉంది, ఆతో అగ్గిపెట్టె ఉంది, ఆతో అద్దం ఉంది. మీరు ఈజీగా గుర్తుపడుతున్నారు. బొమ్మలు అక్షరము. రైట్, వెరీ గుడ్. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ వేరే అక్షరం తీసుకుందాం మళ్ళీ. నెక్స్ట్ అనే అక్షరము తీసుకుందాము. నెక్స్ట్ అనే అక్షరం వెనకలైన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ గాయత్రి. ఏం అక్షరం ఇది? ఇందులో ఒక బొమ్మ పేరు చెప్పు. రైట్, మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. వెరీ గుడ్ గాయత్రి, కూర్చో. నెక్స్ట్ స్టాండప్. ప్రేమిల. వెరీ గుడ్ ప్రేమిల. ఇప్పుడు ఈ అక్షరం పేరు చెప్పాలి. ఈ బొమ్మల్లో ఒకటి బాగా చూడు. ఆవు ఆ అమ్మాయి చెప్పింది, నువ్వు వేరేది చెప్పాలి. రైట్, మళ్ళీ చెప్పు. అఖిల్ లే. ఇదేం అక్షరము? ఈ బొమ్మలో ఒక బొమ్మ పేరు చెప్పు. ఆలయం. గట్టిగా చెప్పు. నెక్స్ట్ సోహిల్ లే. ఇదేం అక్షరం నాన్న? ఈ 4 బొమ్మల్లో ఒక బొమ్మ మిగిలిపోయింది కదా. ఇంకా ఆకాశం. ఈ పేరు ఇదేంది?
బొమ్మ పేరు ఆకాశం. ఆ ఆకాశం. ఆ ఆకాశం. అన్నిట్లో మనకు ఆ అనేది వచ్చింది. మొదట 4 బొమ్మల్లో ఆ అని వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో మీ వంతు వస్తుంది ఇంకా.